హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది షేర్ చేస్తాను. నేను ఇంట్లో చేసుకునే పనులు, అలాగే ఇంకా మా ఇంట్లో ఇవాళ నేనేం చేశాను అంటే రెసిపీస్ ఏం చేశాను అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీకు కనుక వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్. మీరు చేసే లైక్సే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం అంటే చాలా చాలా కష్టము. బట్ ఒక చిన్న లైక్ చేయడం మీకు నచ్చితే చాలా ఈజీ కదా. సో మీకు కనుక బ్లాగ్ నచ్చితేనే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ని బట్టే మీకు ఎట్లాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. సో దానివల్ల నేను అలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అసలు ఈ మధ్య అయితే వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదండి. అంటే షూట్ చేయడానికి చేస్తున్నాను కానీ బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరట్లేదు అనమాట. పిల్లలు ఇద్దరికి హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంట్లోనే ఉంటున్నారు. సో వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. బట్ అవ్వట్లేదు. కానీ మ్యాక్సిమం నేను టైం టు టైం పెట్టడానికి చాలా కష్టపడుతున్నాను అనమాట. ఎందుకంటే వ్లాగ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం కానివ్వండి, లేదంటే ప్రతి వీడియోకి వచ్చే ఒక కొత్త కమెంట్ కోసం, అసలు ఒక కొత్త కమెంట్ వస్తుందంటేనే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేనమాట. సో అలాంటి కొత్త కొత్త కమెంట్స్ కోసం నేను మ్యాక్సిమం టైం టు టైం పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో నా కష్టాన్ని గుర్తించి తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ కూడా చేయండి. సో ఇంక ఇక్కడ మార్నింగ్ రొటీన్ ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత ఇల్లు అలాగే బయట మొత్తం కూడా ఊడ్చేసాను అనమాట. బయట అంటే ఇప్పుడు మా గేట్ ఉంటుంది కదా, సో గేట్ వరకు మార్నింగ్ ఇంకా నేను లేవగానే ఇల్లు అలాగే ఆ గేట్ వరకు ఊడుస్తాను. ఆ గేట్ తర్వాత మొత్తం కూడా ఇంకా వాకిల్ అనమాట. అది పొద్దున్నే అత్తయ్య ఊడ్చేసేసి ఇంకా రోడ్ దగ్గర ముగ్గేసేస్తారనమాట. సో అది ఇంకా ఇల్లు అట్లా ఊడ్చేసేసి ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ కిందట పాయసం అయితే చేశాను అనమాట. అంటే సేమియా సగ్గుబియ్యం పాయసం ఉంటుంది కదా, సో అదైతే చేశాను. సో ఇది ఇవాళ వ్లాగ్లో ఉండబోయే రెసిపీస్. అండ్ అలాగే మీరు ఏ హనీ యూజ్ చేస్తారు, అలాగే మీరు ఏ బెల్లం యూజ్ చేస్తారు చూపించండి అని చెప్పేసి అడిగారు కదా. సో ఆ రెండు కూడా నేను ఇదే వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇంకా పులిహోర కోసం అని మామిడికాయ పులిహోర కోసం తాలింపు పెట్టుకుంటున్నాను. ఇంకా పులిహోరకి తాలింపు ఎట్లా పెట్టాలి అనేది మీకు కూడా తెలిసే కదా. సో అట్లనే, కాకపోతే మామిడికాయ పులిహోరకి ఏంటంటే మామిడికాయ తురుము కూడా మనం ఇందులోనే వేస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే సాయమినపప్పు, ఇంకా పల్లీలు, అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత తురుముకున్న మామిడికాయ అండి. మామిడికాయ అసలు నేను తీసుకుంది చాలా చిన్న కాయ, కానీ అసలు పులుపు మాత్రం మామూలుగా లేదండి. అంటే పులిహోరలోకి కరెక్ట్గా సరిపోయింది. బట్ రాగా తింటే అసలు చాలా పుల్లగా ఉందన్నమాట. ఇదిగోండి, దీనికంటే కూడా నేను కొంచెం చిన్న మామిడికాయ తీసుకున్నాను. ఫస్ట్ అయితే అసలు ఇంత మామిడికాయ తురుము తీసుకున్నాను అంటే ఇంత పులుపు తీసుకున్నాను, రైస్లోకి ఎక్కువైపోద్దేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ వేసేద్దాంలే అనుకున్నాను అనమాట. కానీ వేసిన తర్వాత ఏమో ఇట్లా అనిపించింది. బట్ అసలు ఏమీ ఎక్కువ అవ్వలేదండి. చూసారు కదా, అంతకంటే కూడా చిన్న మామిడికాయ తీసుకున్నాను. ఇంకా రైస్ వచ్చేసి ఒక 400 గ్రామ్స్ అట్లా తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ చూసారు కదా, ఆయిల్లోనే మామిడికాయ తురుము వేసేసి అందులోనే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ ఉప్పు అలాగే పసుపు ఈ మామిడికాయ తురుముకి పడితే సరిపోద్ది అనమాట. ఇంక ఇట్లా రైస్లో బాగా మిక్స్ చేసుకోవడమే. సో రైస్ను కూడా మనం అంటే ముందుగానే ఉడికించుకొని ఇంకా ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇట్లాంటి కొంచెం చిన్న చిన్న గిన్నెలు అనుకోండి. చూసారు కదా ఎట్లా మిక్స్ చేశాను. సైడ్ నుంచి మిక్స్ చేస్తే మనకి రైస్ అనేది కింద పడకుండా ఈజీగా ఈవెన్గా మిక్స్ అయిపోద్ది అనమాట. సో అది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేట్స్లో మిక్స్ చేస్తే ఓకేలా కానీ, బట్ ఇట్లాంటి చిన్న చిన్న గిన్నెల్లో నాకులాగా ఎవరన్నా గబాలను వేసేసారు అనుకోండి గిన్నెల్లో అలవాట్లో, సో అప్పుడు కింద పడిపోకుండా రైస్ ఇట్లా సైడ్ నుంచి మిక్స్ చేసుకున్నామంటే ఈవెన్గా రైస్ కూడా కింద పడకుండా చక్కగా మిక్స్ అయిపోద్ది అనమాట. సో అది ఇంకా అక్కడైతే పులిహోర అయిపోయింది. ఇంకా ప్లేట్స్లో కూడా వేసేసాను. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట. అంటే బయట షెడ్ వేసుకున్నాం చూసారు కదా, సో అక్కడ ఏంటంటే లోపల మొత్తం కూడా ఫ్లోరింగ్ లాగించేసామండి.
సో అదేంటంటే సిమెంట్ కాళ్ళకి కొంచెం అతుక్కుపోయి ఇంట్లోకి వచ్చినప్పుడల్లా వచ్చేస్తుంది. సో అందుకు కొంచెం క్లమ్జీగా ఉందిలే అని చెప్పేసేసి తింటున్నాం కదా అని ఒకసారి అట్లా ఇల్లు మొత్తం కూడా మాప్ పెట్టేసేసాను. అంటే ఇల్లు మొత్తం కాదు, జస్ట్ హాల్ వరకే మాప్ పెట్టేసేసి ఇంకా తర్వాత అయితే ఇక్కడ పులిహోర తింటున్నాం అనమాట. టీవీలో సాంగ్స్ అట్లా పెట్టుకొని తింటున్నాము. ఇంకా సాంగ్స్కి మా షన్నుగాడు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. మా వారికి చాలా ఇష్టం అండి ఈ పులిహోర. మెయిన్లీ పులిహోర ఏదైనా సరే తనకి చాలా ఇష్టం అనమాట. తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇదే. సో ప్రతిరోజు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంక ఇవాళ నేను యాక్చువల్గా ఓట్స్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మామిడికాయలు ఉన్నాయి కదా, పులిహోర చేయమని అడిగితే ఇంక ఇవాళ ఇట్లా పులిహోర అయితే చేశానమాట. సో చాలా బాగా కుదిరింది పులిహోర అయితే. సో అదే ఇంకా అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇంకా తర్వాత ఇక్కడైతే మా కోసమని గ్రీన్ టీ పెడుతున్నాను, అలాగే పిల్లల కోసమని ఇంకా అక్కడ పక్కన మిల్క్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. గ్రీన్ టీ వాళ్ళు మార్నింగ్ తాగలేదండి, అందుకే ఇంక ఇప్పుడు తాగుదాంలే అని చెప్పేసి ఇంకా గ్రీన్ టీ అలాగే పక్కన పిల్లల కోసం అయితే మిల్క్ పెట్టేసి ఇంక ఈ లోపు నేను కొంచెం తిన్నవి ఉంటాయి కదా బ్రేక్ఫాస్ట్ చేసినవి కొన్ని గిన్నెలు, ఇంకా అవైతే వాష్ చేసుకుంటున్నాను. పిల్లలండి మార్నింగ్ ఇంకా ఇల్లు చేశాను కదా, ఇంకా ఆకలని గోల్ చేశారు. వాళ్ళు ఏంటంటే డే టైం ఈ మధ్య అసలు పడుకోవట్లేదు అనమాట. ఇంకా దానివల్ల నైట్ టైము ఏదో హడావిడిగా తినేసేసి ఇంకా వెంటనే పడుకుంటున్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ త్వరగా ఆకలేస్తుంది. సో అందుకే ఇంకా ఆకలి అని గోల్ చేస్తే ఇంకా అలా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత తిన్న తర్వాత ఇంక ఇప్పుడు గ్రీన్ టీ అయితే తాగుతున్నాం అనమాట. ఇంకేం చేస్తాం, ఏదో ఒక టైంలో ఇంకా తాగాలి. బాగా అలవాటు అయింది కదా గ్రీన్ టీ అండ్ ఆమ్లా టీ. సో ఇంకా ఏదో ఒక టైంలో మార్నింగ్ తాగపోయినా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా సరే ఏదో ఒక టైంలో ఇంకా అట్లా తాగుతూ ఉన్నాం అనమాట. కాకపోతే లెమన్స్ దొరకట్లేదండి, అసలు చాలా చిన్నవి, అందులో కూడా జ్యూస్ ఉండట్లేదు అనమాట. బట్ ఇంకా ఎలాగోలా దొరికినవి తెచ్చుకొని ఇంకా అట్లా తాగుతూ ఉన్నాము. సో ఇంకా అక్కడ గిన్నెలు అయితే వాష్ చేసేసాను. ఇంకా కౌంటర్ టాప్ మీద కొంచెం వాటర్ అట్లా పడతాయి కదా, అంటే కొంచెమే కదా ఉంది. సో ఇంకా అందుకని నేను స్టాండ్ అయితే ఏం తీసుకురాలేదు, జస్ట్ అక్కడే బోర్లించేసేసి ఆ వాటర్ కొంచెం పోయిన తర్వాత కొన్నే కదా అవి కూడా చిన్న ప్లేట్స్, వాటర్ కూడా అంతకేమి ఉండవు కదా. సో ఇంకా అందుకే వెంటనే ఆర్గనైజ్ చేసేసి ఇంకా కౌంటర్ టాప్ మీద వాటర్ ఉంటాయి కదా అవి కూడా ఒకసారి వైప్ చేస్తాను అనమాట. నాకు అట్లా కొంచెం చిరాకు వాటర్ ఉంటాయి కౌంటర్ టాప్ మీద. సో ఇంకా అందుకని చెప్పేసి ఒకేసారి వైప్ చేసేసాను అనమాట. సో ఇంకా ఈలోపు అయితే ఇక్కడ గ్రీన్ టీ బాగా మరిగిపోయాయి. మరిగిన తర్వాత ఇంక ఇదిగోండి ఇక్కడైతే కప్స్లో లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. మా పిల్లలు తాగనన్నారండి ఫస్ట్, అందుకని మా ఇద్దరి కోసమే పెట్టాను అనమాట. తర్వాత ఇంకా మళ్ళీ ఎందుకు అడిగాను తాగుతారా అంటే తాగుతామని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని మళ్ళీ వాళ్ళకు కూడా ఒక గ్లాస్ అయితే కలుపుతున్నాను అనమాట. ఇదిగోండి అక్క మీరు ఏ హనీ యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు కదా, ఇదిగోండి ఇది వచ్చేసి భాషా హనీ అనమాట. అంటే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి పంపిస్తారు ఈ హనీయే. ఇది వాళ్ళ వెబ్సైట్లో తెప్పించారనుకుంటా మా మావయ్య, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా అట్లా తెప్పించారనుకుంటా భాషా హనీ. చాలా బాగుందండి హనీ అయితే. ఇంతకుముందు ఎక్కువగా డాబర్ హనీ యూజ్ చేస్తాం మేమైతే, ఎప్పుడు ఇదే కాదు ఇంతకుముందు డాబర్ హనీ యూజ్ చేసేవాళ్ళము. అదేంటంటే కొంచెం తిక్కుగా వాటర్లో వేసిన వెంటనే డైల్యూట్ అయ్యేది కాదు, బట్ ఇది అట్లా కాదు, వాటర్లో వేసిన వెంటనే డైల్యూట్ అయిపోతుంది అనమాట. హనీ అయితే బాగుంది. సో అది భాషా హనీ అయితే యూజ్ చేస్తాము, ఎప్పుడు ఇదే యూజ్ చేయంలేండి. సో ఇవి ఒక 2 బాటిల్స్ ప్రస్తుతానికి తెప్పించుకున్నాము, ఒకటి అయిపోయింది అండ్ ఇది ఒక్కటే ఉందన్నమాట. ఇది అయిపోయాక మళ్ళీ ఏదో ఒకటి అయితే డాబర్ హనీ లేదంటే ఈ భాషా హనీ అయితే యూజ్ చేస్తాము. సో అదనమాట. సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే గ్రీన్ టీ కూడా కలిపేశాను. అదిగోండి ఆ గ్లాస్లో కలిపాను అనమాట. మా పిల్లలిద్దరికి చెరొక హాఫ్ ఇచ్చేద్దాంలే అని చెప్పేసి, మిల్క్ కాచాను కదా ఇద్దామని చెప్పేసి, బట్ వాళ్ళైతే మాకు వద్దు, మాకు గ్రీన్ టీయే కావాలి అని చెప్పేసి అడిగారు. సర్లేరా బాబు మీరు తాగేది ఇస్తానులే అని చెప్పేసి ఇంకా అట్లా వాళ్ళకు కూడా గ్రీన్ టీ ఇచ్చేసాను అనమాట. మా షన్నగాడి గురించి అడుగుతున్నారు కదా, ఆల్మోస్ట్ తగ్గిపోవచ్చిందండి, లైట్గా కొంచెమే ఉందన్నమాట. సో ఒక ఆల్మోస్ట్ 1-2 డేస్లో ఇంకా కంప్లీట్గా తగ్గిపోతుంది. సో అది ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లా గడిచిపోయింది అనమాట. పులిహోర అసలు మామిడికి చాలా పుల్లగా ఉంది. అబ్బా పులిహోర బాగా పులుపు వచ్చేస్తుందేమో అనుకున్నాను. అంటే పులిహోర అంటే పుల్లగానే ఉండాలి కానీ, బట్ మ్యాంగో చాలా పుల్లగా ఉంది, బాగా పులుపు వస్తుందేమో అనుకున్నాను కానీ బట్ పుల్లగా అయితే లేదు, చాలా బాగుంది. మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట. మా వారికి పులిహోర అసలు ఎంత ఇష్టం అంటేనబ్బా చాలా ఇష్టం, రోజు పెట్టినా కూడా తినేస్తారనమాట. సో అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లా గడిచిపోయింది. ఇంకా పిల్లలకి ఇప్పుడే స్నానాలు అయితే చేయించాను. ఇంక ఇప్పుడైతే మళ్ళీ లంచ్ పని చూడాలన్నమాట. అసలు ఇవాళ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందబ్బా. అసలు
మా పిల్లలు బింగో ప్యాకెట్స్ అన్నీ తినేసాడు పడేశారు. క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఇవాళ. పని కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవాలనిపించింది. అంటే రోజు బాగా ఎండొచ్చేసి చిరాకుగా అనిపిస్తది. అసలు పొద్దున్నే చెమటలు గారిపోవడము చాలా చిరాకు అనిపించేది. బట్ ఇవాళ అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉందన్నమాట. సో పని అయితే చక్కగా చేసేసుకున్నాము. ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. లంచ్కి అయితే ఇవాళ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ ఉంది కొంచెము. సో ఇంకా మా వారికేమో ఫంక్షన్ ఉంది, భోజనానికి అయితే వెళ్తున్నారు. మామయ్య ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా అత్తయ్య నేను పిల్లలే కదా, సో అందుకని సింపుల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టేశాను, బాస్మతి రైస్తో చేస్తున్నాను. రైస్ అయితే నానుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం నానిన తర్వాత ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇదనమాట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. సో ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే ఇంకా లంచ్ కోసం అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో బాస్మతి రైస్తోనే చేస్తున్నాను, ఎందుకో దీంతోనే తినాలనిపించింది. అందుకని ఇంక ఇవాళ అయితే బాస్మతి రైస్తోనే చేస్తున్నాను అనమాట. రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకున్నాను. అంటే ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నానులేండి. సో 1 గ్లాస్ రైస్కి ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను అనమాట. రైస్ ఉడికించుకునేటప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. సో అట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే పులిహోరకు కానీ లేదంటే ఇట్లా ఫ్రైడ్ రైసెస్ ఏమన్నా చేసేటప్పుడు రైస్ ఉడికించుకునేటప్పుడే ఆయిల్ వేస్తే కొంచెం మనకి పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది అనమాట. అంటే బాగా మనం దాన్ని సపరేట్ చేసే పని లేకుండా ఆయిల్ వేయడం వల్ల అదే ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట, పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. సో అది నేనైతే ఆయిల్ వేసేసి కుక్ చేసుకున్నాను. సో ఇంక ఇదిగోండి, ఇక్కడైతే వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాను అనమాట. క్యారెట్, అలాగే క్యాబేజ్, ఇంకా బీన్స్, ఇంకా క్యాప్సికమ్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా పన్నీర్ను కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా స్టవ్ మీద అయితే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇంక ఇదిగోండి, ఇక్కడైతే పన్నీర్ ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గానే కట్ చేసుకున్నాను. ఇంకా పన్నీర్ను కూడా వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత నేను అప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటానండి. సో మీకు కావాలనుకుంటే ఒకేసారి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇట్లానే చేస్తాను అనమాట. సో అది పన్నీర్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదే ఆయిల్లో కొంచెం జీరా అయితే వేసుకున్నాను. జీరా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు అయితే వేసేసి కరివేపాకు చిట్టపట్లాడిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్, క్యాబేజ్, అలాగే ఇంకా పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా బీన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా టాస్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కదా, సో మనకి వెజిటేబుల్స్ పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు తినరండి పచ్చిగా ఉంటే, అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఇంకా అక్కడ వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. వెజిటేబుల్స్ కూడా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ వేసాను. ఇంకా గ్రీన్ పీ కానీ లేదంటే స్వీట్ కార్న్ అట్లా ఏమైనా వేసుకోవచ్చండి మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి. సో అదే ఇంకా అక్కడ వెజిటేబుల్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే పన్నీర్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నార్మల్గా వాటర్లో వేసేసి డిప్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా పన్నీర్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో మనం కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్లో వేయడం వల్ల కొంచెం కూల్ అవుతుంది. మెయిన్ రీజన్ అయితే పన్నీర్ సాఫ్ట్ అవ్వడానికి అట్లా వాటర్లో అయితే వేస్తాం అనమాట. సో ఇంకా వాటర్లో వేసేసి ఆ వాటర్ కొంచెం స్క్వీజ్ చేసిన తర్వాత ఇంకా అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇంకా ఈ లోపు అయితే ఇదిగోండి నా వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోయాయి అనమాట. సో చెప్పాను కదా, నేనైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను. మా పిల్లలు తినరని, క్యాబేజ్ తింటారు, క్యారెట్ తింటారు, కానీ క్యాప్సికమ్, బీన్స్ అంతగా తినరండి. సో అందుకని నేనైతే కొంచెం అట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట. వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ అయితే వేసాను. అలాగే జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు సోయా సాస్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసేసి ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసేసి హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకున్నామంటే అంతేనండి, మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అనమాట. సో ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, చాలా మైల్డ్గా చేశాను, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కూడా కావాలి, కొంచెం ఆ ఘాటు కూడా కావాలి అనుకుంటే మీరు ఒక
హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది అనమాట. సో ఇంకా అదంతా మీ చాయిస్ అండి. సో ఇంకా ఫైనల్గా నా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, ఉప్పు అలాగే ఇంకా పెప్పర్ సరిపోయాయా లేదా అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట. సో ఇంకా ఫైనల్గా మీకు కనుక నచ్చితే కొంచెం కొత్తిమీర కానీ లేదంటే ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ అట్లా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేవు, నేను ఇంకా స్కిప్ చేశాను అనమాట. ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సో ఇంకా అక్కడ మా వాస్విక్ అడుగుతున్నాను అనమాట. ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిందనమాట. సో వేడిగా తింటేనే కదా బాగుండేది, అందుకని చెప్పేసి లంచ్ టైంకే చేశాను. అందులోనూ మా వారు కొంచెం ఫంక్షన్ నుండి భోజనానికి వెళ్తున్నారు, ఇంకా మామయ్య కూడా లేరు, ఇంకా అత్తయ్య పిల్లలు నేనే కదా. సో అందుకని ఇంకా లంచ్ టైంకి చేశాను అనమాట. కరెక్ట్గా మా వాడిని అడిగితే పెట్టమన్నాడు. సో ఇంకా వాడికైతే అక్కడ పెట్టేశాను. ఇంకా మా షన్నగాడేమో యాక్చువల్గా ఆ టైంలో పడుకున్నాడు. సో వీడేంటోనండి మార్నింగ్ టైం పడుకుంటున్నాడు, లేదంటే అసలు ఒక్కొక్క రోజు పడుకోవట్లేదు అనమాట. మార్నింగ్ టైం పడుకున్నా సరే ఈ నైట్ టైము చాలా ఎర్లీగా పడుకుంటాడు అనమాట. ఒక్కొక్క రోజు తింటాడు, ఒక్కొక్క రోజు ఏమో తింటూ నేను నిద్రపోతాడు అనమాట. సో అట్లా ఇవాళ అయితే మార్నింగే పడుకున్నాడు వాడు. సో ఇంకా అట్లా తినేసాము. ఆ తర్వాత మా షన్నగాడు లేస్తే వాడికి కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత బట్టలు ఇవన్నీ కూడా కొంచెం అట్లా ఫోల్డ్ చేసేసి ఇంకా ఆర్గనైజ్ చేసేస్తున్నాను అనమాట. అంటే ముందే తీసుకొచ్చాను, కాకపోతే అదే టైంకి ఇంకా మా షన్నుగాడు లేచాడు అనమాట. సో ఫస్ట్ ఇంకా వాడికి పెట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా వాడికి పెట్టిన తర్వాత ఇంకా వీటిని అయితే ఫోల్డ్ చేసేసి ఇంకా అట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మా పిల్లలు ప్లే టైం అనమాట. చూడండి ఎలా ఆడుకుంటున్నారో వీళ్ళైతే మట్టితో. ఏం చేస్తున్నా? మట్టితో ఆడుకుంటున్నా. ఏమాట ఇల్లు కడుతున్నావా? మరి ఇంట్లోకి వెళ్ళడానికి దారేది? ఇంట్లోకి వెళ్ళడానికి దారి దారి లేకపోతే ఎట్టెళ్తావే ఇంట్లోకి? దారి లేకపోతే ఇంట్లోకి ఎట్టెళ్తా? గూగుతా? ఎట్ట దూకుతా? అట్ట దూకటమేనా? సన్నమ్మ నువ్వు ఎట్ట దూకుతా? అమ్మా ఏంటిది అది? మరి వాడేంది ఇల్లు అంటున్నాడు? కేకేనా? కేక్ మంచి ఎవరన్నా ఊగుతారా మరి? మనో కేకా? మనో ఎవరు? హ్యాపీ బర్త్డేనేలే. మనో ఎవరు? నాన్న వచ్చాడు, నాన్నకు పెట్టండి ఒక కేక్ మొక్క. నీకోసం హ్యాపీ బర్త్డే కేక్ చేశారు. ఆ పిల్లలకి బాగుందండి చక్కగా షెడ్ ఆడుకోవడానికి. ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అసలు వదిలితే డే మొత్తం కూడా అక్కడే కూర్చొని ఆ మట్టితో ఆడుకునేటట్లు ఉన్నారనమాట. సో ఇంకా వాళ్ళకైతే బాగుంది మట్టి, అలాగే ఇంకా ఫ్లోరింగ్ లాయించాం కదా, సో అట్లా చక్కగా ఆడుకుంటున్నారు. ఫోన్ ఎడిక్షన్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట వాళ్ళకి. సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ కింద ఇంకా ఇట్లా సేమియా సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. అంటే మార్నింగ్ పిల్లలు ఇంకా పాలు తాగలేదు కదా, సో ఇంక ఇదన్నా ఇద్దాంలే అని చెప్పేసి కొంచెం చలవన్నా చేస్తా కదా సగ్గుబియ్యం సేమియా పాయసము, ఇంకా అందుకని ఇట్లా ఇస్తున్నాను అనమాట. ఇదైతే ఇంకా నేను నార్మల్గా మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి అట్లా చేస్తున్నాను. అంటే ఒక పావు కప్పు సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని ఒక 20 minutes ముందు నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఒక 3 cups చొప్పున వాటర్ వేసుకొని సగ్గుబియ్యం కొంచెం ఉడికించుకున్నాను. కొంచెం అందులో ఏంటంటే నెయ్యి వేసాను అనమాట, అడుగు పట్టకుండా ఉంటాయి సగ్గుబియ్యం అని చెప్పేసి. ఆ సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత ఒక 3/4 cup వరకు సేమియా అయితే వేసాను. సేమియా ఏంటంటే అవి రోస్టెడ్ సేమియానే, అవి కూడా మనకి బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇంకా ఎక్స్ట్రా రోస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అందుకని డైరెక్ట్గా సగ్గుబియ్యంలో వేసేసి వాటితో పాటే కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం కిస్మిస్ కూడా వేసాను. మళ్ళీ ఎక్కడ నేతిలో ఫ్రై చేస్తాంలే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా వేసాను. ఆ సేమియా కూడా కొంచెం ఉడికిన తర్వాత ఒక 3/4 cup వరకు బెల్లం పౌడర్ అయితే వేసాను. అలాగే ఒక 2 ఇలాచీ కూడా వేసాను. బెల్లం పౌడర్ అక్క మీరు ఏది యూజ్ చేస్తారని అడుగుతున్నారు కదా, ఇదిగోండి
ఆర్గానిక్ బెల్లం పౌడరు. ఇదైతే నేను సూపర్ మార్కెట్‌లో తీసుకున్నాను. బిగ్ బాస్కెట్‌లో కూడా మనకి అవైలబుల్‌గానే ఉంటది. ఫస్ట్ నేను బిగ్ బాస్కెట్‌లోనే తీసుకున్నాననమాట. అది చూసే నేను ఆ తర్వాత నుంచి ఇంకా సూపర్ మార్కెట్‌లో అయితే తీసుకున్నాననమాట. ఇది హాఫ్ కేజీ 100 రూపీస్ అనమాట. సో, ఇది నేను యూజ్ చేసే బెల్లం పౌడర్ అయితే. చాలామంది అడిగారండి నన్నైతే బెల్లం గురించి. సో, ఇప్పుడైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇంక ఇక్కడ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మిల్క్ అయితే యాడ్ చేశాను. 1.5 కప్పు మిల్క్ అట్లా వేసుకోండి. నేనైతే ఒక కప్పే వేసాననమాట. మళ్ళీ కొంచెం మిల్క్ పిల్లలకి ఈవినింగ్ టైము రైస్‌లో వేయడం గానీ, లేదంటే కొంచెం ఇవ్వడం గానీ చేయొచ్చులే అన్నట్లు ఒక కప్పే వేశాను. సో, అది సింపుల్‌గా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ. సో, ఇంక అట్లా బౌల్‌లో సర్వ్ చేసుకొని తినేసామనమాట ఈవినింగ్ స్నాక్ కిందట. సో, ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.